హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఉగాది రోజు పొద్దున్నే అనమాట 5:30 ఆ టైంలో క్లైమేట్ అయితే చాలా బాగుందండి. సమ్మర్లో మార్నింగ్ క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఆ రోజు లేచి అప్పుడు చూడగానే నాకు బాగా నచ్చింది క్లైమేట్. అందుకని చెప్పి వీడియో తీశాను అనమాట. ఒక మినీ వ్లాగ్లా చేద్దాము సరదాగా అని చెప్పి. మీకు కూడా ఎంతమందికి అయితే మార్నింగ్ లేవగానే క్లైమేట్ని చూడడం ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, క్లౌడ్స్తో ఇంకా చీకటి కొంచెం ఉందన్నమాట, 5 కదా, అందుకని చెప్పి చాలా బాగుందన్నమాట. మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది మార్నింగ్. అసలు ఎంత బాగుంటుందంటే గాలితో చాలా చల్లగా ఉందన్నమాట. నేనైతే ముందు రోజు నైటే మామిడి ఆకులు అన్నీ శుభ్రంగా వాష్ చేసేసి అలా బయట ఒక చైర్లో పెట్టేసుకుని పడుకుని పోయామండి. అంటే ముందే రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది కదా, పని ఈజీగా అవుతుంది చిన్నపిల్లలతో. మార్నింగ్ లేవగానే కంపల్సరీ ఫస్ట్ టీ తాగనే మాకు ఏ రోజు గడవదనమాట. అందుకని చెప్పి ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసుకొని వెంటనే టీ పెట్టేసుకుంటాము. టీ అయితే పెట్టేశానండి. ఎంతమంది మార్నింగ్ లేవగానే టీ తాగుతారో చెప్పండి. నాకైతే మేమైతే కంపల్సరీ బ్రష్ చేసిన తర్వాతే తాగుతాము. చాలామంది అయితే బెడ్ టీ తాగుతారు కదా, మాకు అలా అలవాటు లేదు. అలా ఎంతమంది తాగుతారో కూడా నాకు కామెంట్ చేయండి. టీ అయితే మరిగిపోయింది. ఒక కప్లో ఒక గ్లాస్లో అయితే వేసేసాను. నేనైతే కప్లోనే తాగుతానండి. మా హస్బెండ్ అయితే గ్లాస్లో తాగుతారనమాట, తొందరగా చల్లారదని చెప్పి. ఇప్పుడు మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, డైలీ లేవగానే మా పెద్ద బాబుకి మా హస్బెండ్కి ఇద్దరికి ఇదే పని అనమాట. ఫస్ట్ టీవీ చూస్తారు. చూసారా, గుమ్మానికి తోరణాలు ఈసారి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకున్నామండి. చాలాసార్లు చాలా ఎక్కువ మంచిగా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి ఎందుకు అలా సింపుల్గా అయిపోయింది. ఎలా చేసుకున్నామన్నది కదా, ఎంత పీస్ఫుల్గా చేసుకుని మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నామన్నదే మెయిన్ అనమాట. గడపలకైతే చక్కగా పసుపది రాసేసి బొట్లవి పెట్టేశాను. చిన్నపిల్లలు కదా, తొందరగా ఎక్కడ ఏది కుదరదానని చెప్పి నాకు కొంచెం కంగారు అనమాట. అందుకని చెప్పేసి త్వరగా చేసేసుకున్నాను. లేకపోతే బయట ఇంకా కలర్స్తో ముగ్గులు అవి వేసుకుని ఇంకా చాలా బాగా చేసుకునేదాన్ని. కొంచెం ఇద్దరు చిన్నపిల్లల్ని మెయింటైన్ చేసి చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కదా, అందుకని చెప్పి సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. లేకపోతే ఇంకా బాగా డెకరేషన్ అవి చేసుకునేదాన్ని. ఇది మా మెయిన్ డోర్ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నాకు మా ఇంట్లో మెయిన్ బాగా నచ్చిందంటే ఈ మెయిన్ డోర్ అనమాట. యాక్చువల్గా వినాయకుడు బొమ్మ ఉంది, దేవుడి ఫోటోలు ఏమీ ఉండకూడదు అంటారు. కాకపోతే ఇదేం మన ఓన్ హౌస్ కాదు కదా, ఈ చెక్కుడు అదంతా బాగా నచ్చిందని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అసలు పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తామండి. తర్వాత బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తామన్నమాట. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వినాయకుడిని అయితే దండం పెట్టుకుంటాము. చూడగానే ఒక మంచి ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఇది అసలు కలసం కూడా చెక్కడం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ కూడా బాగా చేశారనమాట. అందుకని చెప్పి మీకు ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే పూజ చేసేసుకుంటున్నాను నేను. ఒక చిన్న మినీ లాగ్ అనమాట, అన్నీ ఏం తీయలేదు. ఒక చిన్న విషయం చెప్దామని చెప్పి చేశాను. కంపల్సరీ చాలామందిని చూశాను నేను, దీపారాధన చేస్తారు, దీపారాధనకి పూజ చేయరు, అలాగే వాటర్ పెడతారు కానీ వాటర్కి పూజ చేయరు. అలా కాదండి, కంపల్సరీగా దీపారాధనకి పూజ చేయాలి. వినాయకుడికి పూజ చేస్తాం కదా ఫస్ట్, అలాగే దీపారాధన కూడా చేయాలన్నమాట. చూస్తున్నాడు, వెనకాల తిరుగుతున్నాడు మా చిన్నోడు. పూజ అంటే ఇష్టం అనమాట వాడికి, అక్కడక్కడే తిరుగుతాడు. నేను ఇదేస్తాను అదేస్తానని చెప్తా ఉంటాడనమాట. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా అందరికీ గంగాదేవికి పూజ చేయమని చెప్తున్నానండి. వినాయకుడికి పూజ చేసేసుకుంటాము. నేను చూసారా, దీపాలకు కూడా కంపల్సరీ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు బెల్లం ముక్క అన్నీ పెట్టి పూజ చేస్తాను అనమాట. దీపాలకు కూడా దీపమే కదా మనకి వెలుగు, మెయిన్ దీపమే కాబట్టి కంపల్సరీ దీపానికైతే పూజ చేయాలి. వినాయకుడికి అయితే పూజ చేసేస్తున్నానండి. వినాయకుడికి పక్కన గౌరీదేవి అనమాట. చిన్న పూజా మందిరం అలా సింపుల్గా చేసేసుకున్నానండి. నాకు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి కుదరలేదు, అందుకని చెప్పి ఇంకా తెప్పించేశానమాట. ఉగాది పచ్చడి అలాగే బెల్లం ముక్క అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టేశాను. చూసారు కదా, ఇలా సింపుల్గా చేసేసుకున్నామన్నమాట. పక్కన గంగాదేవిని చూపిస్తాను చూడండి. గంగాజలం అంటే గంగాజలం అంటే ఏం లేదు, మనం ఎప్పుడు ఉపయోగించుకునే వాటర్నే పూజ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా నమ్మకం అనమాట. ఇలా పూజ చేసిన తర్వాత పక్కన గంగాదేవికి కూడా పూజ చేసేసుకోవాలి. పసుపు కుంకుమ అక్షింతలు అలాగే చిన్న బెల్లం ముక్క ఒక పువ్వు వేసి
పెట్టుకున్నారంటే మనకి నీళ్ళకి ఎటువంటి లోటు ఉండదని నేను అనుకుంటాను, ఎప్పుడు నమ్ముతాను నేను. మనకు కనిపించేవి అవే కాబట్టి అవే మెయిన్ అనమాట పూజ చేసుకోవడానికి. మా పిల్లలు అయితే దండం పెట్టేసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.